తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య మరోసారి మీడియా వేదికగా ఒకరినొకరు దూషించుకున్నారు. నువ్వు అవినీతిపరుడు అంటే కాదు, నువ్వే అవినీతిపరుడు అంటూ దుర్భాషలాడుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై హాట్ కామెంట్ చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై మాట్లాడే స్థాయి నాది కాదు, నా స్థాయికి అతను సరి తూగడు, అందుకే ఏం మాట్లాడాలో తెలియక నాపై తప్పుడు ఆరోపణ చేస్తున్నాడంటూ నాపై ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో అధికారం కోల్పోయి మతిస్థిమితం కోల్పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారని జనసేనలో పనిచేసే వాళ్ళంతా అంటే కార్మికులు జక్కంపూడి రాజాల మేము ముఠా మిస్త్రీ కాదంటూ వ్యంగ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి పీసీ పాయింట్స్ గెలిచి 8 నెలలు గడిచేసరికి ఎమ్మెల్యే నిజ స్వరూపం బయటకు వస్తుంది. అధికార మదంతో ఎమ్మెల్యే మాట్లాడటం చూసి నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గాలికి గెలిచిన వ్యక్తి ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చలేదు, ఎమ్మెల్యే బుర్రా లేకుండా మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన జనసేన అభ్యర్థుల్లో మెజారిటీ ప్రాతిపదికన చూస్తే రాజానగరం ఎమ్మెల్యే చివరి స్థానంలో ఉన్నారు. ఎన్నికలకు సంవత్సరం ముందు వచ్చి కేవలం డబ్బులు ఉన్నాయని అభివృద్ధి చేస్తారని ఆశపడి ఓట్లు వేశారు. ఎన్నికల ముందు ఆలయాల వద్ద బయట వచ్చిన పంచని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజల బట్టలు విప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. నిజానికి ఇది మన దేవస్థానం, నేను ఇలాంటివి మాట్లాడకూడదు. ఒకటైతే అసలు అతని గురించి మాట్లాడడం, మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడాల్సినంత అవసరం నాకు లేదు. రెండోది ఏంటంటే ఎమ్మెల్యే గురించి మాట్లాడే అంత స్థాయి మాజీ ఎమ్మెల్యేది కాదు, నేను మాట్లాడే అంత స్థాయి అతను కాదు. ఎందుకంటే అతని క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అతను ఏదో చెప్తున్నాడు, నేను ఏదో ప్రెస్లో మాట్లాడాడని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులే వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గతంలో వాళ్ళు కొంతమంది నాకు ఇంతకుముందు నా వైఫ్ ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది పరిచయాలు ఉన్నాయి. మా వాడు మీ మీద ఎలా మాట్లాడాడని చెప్పి కొంతమంది నాకు ఫోన్లు చేసి కొంతమంది కలిసి వాళ్ళు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. కోడి పందాల్లో 10 కోట్ల రూపాయలు, అలాగే ఇసుక దోపిడీ, ఈ యొక్క ఏదో హోంగార్డ్ నుంచి సిఐ వరకు, ఒక విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు, ఒక సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఏదో మాట్లాడారని చెప్పి తెలిసింది. నిజానికి ఏంట్రా ఎందుకు మాట్లాడారు అలాగా? అలాంటిది రాజానగరం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు లేవు కదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మా వాడు కలెక్షన్ అలా ఉండేది, రాజానగరం నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, బూరుగుపూడి నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, ఇంత మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు మీరు తప్ప, అంత వరస్ట్ పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కూడా లేడు. ఆడు మావాడి మా నాయకుడు ఉన్నాడు జక్కంపూడి రాజా. మావాడికి ఇంకా మతి భ్రమించి బ్రెయిన్ అంతా అతను ఆందోళనకు గురైపోతుంది, సరైన టైంకి అన్నం తింటలేదు, ఈ మధ్య కూడా తగ్గిపోయాడు, మానసికంగా ఏదో బాధపడుతున్నాడు, మేము అప్పుడప్పుడు కూడా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం, సో దాని మీద ఏదేదో మాట్లాడేస్తున్నాడు, అందులో నీ గురించి కూడా మాట్లాడాడు అనుకుంటాను అని. సరే పోలే మాట్లాడుకునే నా నీతి నాకు తెలుసు, రాజానగరం నియోజకవర్గ ప్రజలకు తెలుసు, అది చాలు, నా నాయకుడికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి యావత్తు ప్రజానికానికి తెలుసు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా తెలుసు ఏం జరుగుతుందో. అలాంటప్పుడు నేనేదో మాట్లాడాలి, అతని గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదన్నా అన్నాను నేను. కాదన్న, అసలు ఇబ్బంది ఏంటంటే ప్రతి సంవత్సరం కోడి పందాలు కట్టుకున్నాడు, మావాడు 10 కోట్లు వచ్చేది, జక్కంపూడి రాజా కలెక్షన్ 10 కోట్లు ఉండేది, అది పోయిందన్న బాధతో మీరు కానీ తీసేసుకున్నారేమో అని చెప్పి ఆందోళన అది మాట్లాడేశాడు. అలాగే ఉద్యోగస్తుల విషయంలో విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా కలెక్షన్ కింగ్ మావాడు జక్కంపూడి రాజా పెట్టింది పేరు. ఈ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేయడంలో అసలు పరాకాష్ట ఉన్నటువంటి జక్కంపూడి రాజా మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ కలెక్షన్ అంతా పోయిందని బాధపడుతున్నాడు. మీరు చూస్తేనేమో ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా చేస్తున్నారు. మీరు ఎలాగానే ఉంటే 2-3 ఎలక్షన్ల పాటు మీరే ఎమ్మెల్యేగా ఉండిపోతారేమో అని అడిలిపోతున్నాడు మా వాడు. అడిలిపోయి మాట్లాడుతున్నాడన్నా ఏం పట్టించుకోవద్దు, అతను మతి ప్రేమించింది ఈ మధ్యకాలంలోనే, దానివల్ల ఏదో మాట్లాడేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత ఏదో శాండ్ తోలేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. సీతానగరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ తెలుసు, సీతానగరం నుంచి ఒక లారీ కూడా వెళ్ళట్లేదు. ప్రభుత్వ రూల్ ప్రకారం, ప్రభుత్వ పాలసీ ప్రకారం ట్రాక్టర్లతో మాత్రమే ఇసుక తోలుకుంటున్నారు అందరూ ఉచితంగా, అది కూడా ఎక్కడ లారీలు తిరుగుతలేదు. మరి ఎందుకు అతనికి అలా అనిపించిందో తెలియదు కానీ
అతను ఏదో చెప్తూ 40 కోట్ల ఆదాయం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. అంటే జక్కంపూడి రాజా అధికారంలో ఉండుంటేనట ఈ బాడికి 6 నెలల్లో 40 కోట్లు సంపాదించుకుని ఉండేవాడట. మరి మాకు 40 కోట్ల మీద 4 కోట్ల మీద కూడా లేదు, 4 రూపాయల మీద కూడా లేదు. భగవంతుడు ఇచ్చిన నాకు ఆస్తి చాలు, భగవంతుడు నా కుటుంబాన్ని, నాకు మంచి సొసైటీని, రాజనగరం నియోజకవర్గ ప్రజల్ని ఇచ్చాడు చాలు. నేను ఒకటే అడుగుతున్నాను, ధర్మబద్ధంగా వ్యాపారం చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి నా ఆస్తులు సమకూర్చుకున్నాను. నువ్వు పుట్టిన కాడి నుంచి ఏ వ్యాపారం చేసావు, నీ పూర్వీకులు ఏ వ్యాపారం చేశారు, మీరు సంపద ఎలాగా అని రాజనగరం నియోజకవర్గ ప్రజలు అతను ప్రశ్నిస్తున్నారు. దానికి అతను రాజనగరం నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను అతన్ని ఏం అడగను, అతను నా స్థాయి కాదు. నా స్థాయి అయితే ఆ ఎలక్షన్లో అంత చిత్తుకు ఓడిపోయేవాడు కాదు. నా స్థాయి ఎందుకు అవుతాడు అతను? జక్కంపూడి రాజా నా స్థాయి కాదు. అతని స్థాయికి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నా స్థాయి మనిషి వచ్చినట్టు నేను మాట్లాడతాను. అతను నా స్థాయి ఎందుకు కాదు అసలు. అతను పుల్లు సింహాలు అంటున్నాడు. పుల్లు సింహాలు అయితే పోయి అడవిలో ఆడాలి, లేదా జూలే ఆడాలి. మనుషుల మధ్య ఎందుకు అనవసరంగా గాండించి తిరుగుతుంటే ఇబ్బందిగా ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది. అది ఎక్కడ కనపడద్దు అని చెప్పి ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాకి. నేను పుల్లు సింహాలు కాదు, నేను మనిషిని. తిరుగు చూస్తే ప్రతి అడుగులో కార్మికులు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామా అనేది ఏ రోజు చూడలే. కార్మికుల పక్షాన్ని నిలబడ్డాం. అధికార పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడిగా కూడా రోడ్డెక్కి పేపర్ మిల్ యాజమాన్యాన్ని నిలదీశా, నిరాహార దీక్ష కూడా చేశా. అందులో ఆత్మహత్య చేసుకున్న ఒక కార్మికుడికి కూడా తోడుగా నిలబడ్డా, ఆర్థికంగా సాయాన్ని అందించే కార్యక్రమం కూడా చేశాను. ఏదో పళ్ళు తోమేమా, ఏదో అప్పుడు ఏం చేసామని చెప్పని అడుగుతున్నాడు. నువ్వు నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినాడు బాల్బచ్చాగాడు నా ముందు. రాజకీయాల్లో నీకు బహుశా వయసు లేకపోతే ఒళ్ళో ఇంత భారీగా ఉంటే ఉండుండొచ్చు. రాజకీయాల్లో నా ముందు బాల్బచ్చావు. నువ్వు కార్మికుల గురించి మాట్లాడితే ఎవడో ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకుని నమ్మడానికి ఎవడు లేడు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అసలు. నీకు అర్హత లేదు అసలు. నీ మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చీయని తూయని ముఖం మీద ఉమ్మేస్తారు కార్మికులు. నీలాంటి కూడా మాట్లాడేది. వేళ ఫైనల్గా నీకు ఒకటే చెప్తా ఉన్నా, నీలాంటి 3rd గ్రేడ్ ఫెలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు. ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తా ఉన్నా. నీకు మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పనిలే. నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తా ఉన్నావో, నీకే గనక దమ్ముంటే, నువ్వంత సమర్థుడివి అయితే ఎంక్వైరీలు వేయించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి. అంతే తప్పితే బోగస్ మాటలో ఎందుకు వచ్చింది స్వామి? ఇవాళ నీకు ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా, నేను మంచోడిని కాదు, నాతో పెట్టుకోవద్దు, నీ పదవోడగొట్టా, నువ్వు మంచోడు కాదని తెలిసాయా స్వామి అందరికీ. పాపం ప్రజలు తెలియక ఓట్లు వేశారు నీకు. కంగారు పడకు, తొందరలోనే ఉంది నీకు. నా పదవి ఓడగొట్టడం కాదు, నీ బట్టలు ఓడగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి స్వామి, దగ్గరలోనే ఉన్నాయి. కంగారు పడకు. నీకేదైనా నువ్వు చాలా గొప్పోడివి, నా అంత బలమైనోడు లేడు, నేను చాలా పెద్ద నాయకుడిని అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడైనా మళ్ళీ చెప్తా ఉన్నా నీకు, నువ్వు ఎమ్మెల్యేలకు అవసరం లేదు ఆయన. మీ ఆవిడ మా పార్టీ మీద గెలిచింది కదా ఎంపీటీసీకి, దయచేసి దానికి రిజిగ్నేషన్ చేయించి పోటీకి మళ్ళీ మీ ఆవిడనే పెట్టి మళ్ళీ మా పార్టీలో ఏదో చిన్నోడు తీసుకొచ్చి నీ మీద పెడతా, ఏమవుతుంది చూద్దు. కానీ నీకు నిజంగా నీలో నేను చాలా గొప్పోండి అనే ఫీలింగ్ ఉంటే, మీరు ఎలక్షన్లు మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా, స్టేట్ ఎలక్షన్ కమిషనే పెడుతుంది నాయన ఎలక్షన్లో. హైకోర్టులో నువ్వు తెచ్చుకున్న స్టే ఎత్తిచ్చేసుకుని నీ కేసు వెనక్కి తీసేసుకుని మా వైసీపీ పార్టీ మీద గెలిచిన ఎంపీటీసీకి రిజిగ్నేషన్ చేసి మళ్ళీ ఒక్కసారి జనసేన పార్టీ మీద మీ ఆవిడని పెట్టి పోటీ చేయనా, నేను ఏదో చిన్నోడిని పెడతాను నీ మీద, ఏమవుతుందో చూద్దు. కానీ ఏదో గెలిచేస్తే ఓసారి నువ్వేదో పెద్ద పోటీగాడివని కాదు, నిన్ను చూసేం కాదు, గాలిలో వచ్చినోడు నువ్వు.
గాలిలోనే పోతావు. నేను మంచోడిని కాదు, నేనేదో పెద్ద తోపు, నా బొచ్చు కానీ బేకాలను, నా బొచ్చు బేకాలను, నా ఇంటికి మొక్క కానీ బేకాలను. తిరుగు చూస్తే ప్రతి అడుగులో కార్మికులు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామా అనేది ఏ రోజు చూడలే. కార్మికుల పక్షాన్ని నిలబడ్డాం. అధికార పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడిగా కూడా రోడ్డెక్కి పేపర్ మిల్ యాజమాన్యాన్ని నిలదీశా, నిరాహార దీక్ష కూడా చేశా. అందులో ఆత్మహత్య చేసుకున్న ఒక కార్మికుడికి కూడా తోడుగా నిలబడ్డా, ఆర్థికంగా సాయాన్ని అందించే కార్యక్రమం కూడా చేశాను. ఏదో పళ్ళు తోమేమా, ఏదో అప్పుడు ఏం చేసామని చెప్పని అడుగుతున్నాడు. నువ్వు నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినాడు బాల్బచ్చాగాడు నా ముందు. రాజకీయాల్లో నీకు బహుశా వయసు లేకపోతే ఒళ్ళో ఇంత భారీగా ఉంటే ఉండుండొచ్చు. రాజకీయాల్లో నా ముందు బాల్బచ్చావు. నువ్వు కార్మికుల గురించి మాట్లాడితే ఎవడో ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకుని నమ్మడానికి ఎవడు లేడు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అసలు. నీకు అర్హత లేదు అసలు. నీ మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చీయని తూయని ముఖం మీద ఉమ్మేస్తారు కార్మికులు. నీలాంటి కూడా మాట్లాడేది. వేళ ఫైనల్గా నీకు ఒకటే చెప్తా ఉన్నా, నీలాంటి థర్డ్ గ్రేడ్ ఫెలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు. ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తా ఉన్నా. నీకు మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పనిలే. నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తా ఉన్నావో, నీకే గనక దమ్ముంటే, నువ్వంత సమర్థుడివి అయితే ఎంక్వైరీలు వేయించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి. అంతే తప్పితే బోగస్ మాటలో ఎందుకు వచ్చింది స్వామి? ఇవాళ నీకు ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా, నేను మంచోడిని కాదు, నాతో పెట్టుకోవద్దు, నీ పదవోడగొట్టా, నువ్వు మంచోడు కాదని తెలిసాయా స్వామి అందరికీ. పాపం ప్రజలు తెలియక ఓట్లు వేశారు నీకు. కంగారు పడకు, తొందరలోనే ఉంది నీకు. నా పదవి ఓడగొట్టడం కాదు, నీ బట్టలు ఓడగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి స్వామి, దగ్గరలోనే ఉన్నాయి. కంగారు పడకు. నీకేదైనా నువ్వు చాలా గొప్పోడివి, నా అంత బలమైనోడు లేడు, నేను చాలా పెద్ద నాయకుడిని అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడైనా మళ్ళీ చెప్తా ఉన్నా నీకు, నువ్వు ఎమ్మెల్యేలకు అవసరం లేను. ఆయన మీ ఆవిడ మా పార్టీ మీద గెలిచింది కదా ఎంపీటీసీకి, దయచేసి దానికి రిజిగ్నేషన్ చేయించి పోటీకి మళ్ళీ మీ ఆవిడనే పెట్టి మళ్ళీ మా పార్టీలో ఏదో చిన్నోడు తీసుకొచ్చి నీ మీద పెడతా, ఏమవుతుంది చూద్దు. కానీ నీకు నిజంగా నీలో నేను చాలా గొప్పోండి అనే ఫీలింగ్ ఉంటే, మీరు ఎలక్షన్లు మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా, స్టేట్ ఎలక్షన్ కమిషనే పెడుతుంది నాయన ఎలక్షన్లో. హైకోర్టులో నువ్వు తెచ్చుకున్న స్టే ఎత్తిచ్చేసుకుని నీ కేసు వెనక్కి తీసేసుకుని మా వైసీపీ పార్టీ మీద గెలిచిన ఎంపీటీసీకి రిజిగ్నేషన్ చేసి మళ్ళీ ఒక్కసారి జనసేన పార్టీ మీద మీ ఆవిడని పెట్టి నెలకి 25 లక్షల రూపాయలు కావాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అని అంటే ఎంత కర్మ ఈవేళ అని చెప్పని ఆలోచన చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాను. ఎప్పుడూ లేనటువంటి కొత్త సంస్కృతులు, బ్లేడ్ బ్యాచ్లు, రికార్డెడ్ కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ నెంబర్లు, క్రైమ్ నెంబర్లతో సహా ఇస్తా. పేకాట క్లబ్బులు, గ్రామానికి ఒక్కొక్క పేకాట క్లబ్ నడుస్తూ ఉంది. ఆ క్లబ్బుల నుంచి కూడా నెల నెలా డబ్బులు వెళ్తూ ఉన్నాయి మనిషికి. ఆడవాళ్ళు ఆలోచించుకోండి, మీ మొగోళ్ళు తీసుకెళ్ళి జోదాలలో పాడు చేసేటటువంటి డబ్బంతా కూడా ఈ సోకాల్డ్ ఈ బోగస్ మనిషి జేబుల్లోకే వెళ్తూ ఉన్నాయి. ఆడవాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్, ఎవరైతే రేవు పార్టీలు డ్రగ్స్ తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి క్లబ్లు నడుపుతారో వాళ్ళకు కూడా రేట్ ఎంత అని చెప్పి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉన్న పరిస్థితి. బూరుగుపూడిలో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే స్వయంగా ఆయన నోటితో చెప్పాడు. బహుశా మీరు అందరు గమనించారో లేదో అన్న, ఒక పేమెంట్ బ్యాచ్, పాపం చాలామంది మీలో 99% మంది జర్నలిస్టులు అందరూ చాలా నిజాయితీగా నిక్కచ్చిగా
ఎప్పుడో మీరు ఇందులో ఈ ఫీల్డ్లోకి వచ్చి ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతున్నా కూడా మీ ఇళ్ళకి వచ్చి చూస్తే మీ పరిస్థితి పాపం ఇవాళ కూడా హృదయ విదారకంగా ఉంటుంది, బాధ అనిపించేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న బైకుల మీద తిరుగుతూ ఉంటారు. కొంతమంది జర్నలిజం పేరు చెప్పి అమ్ముడిపోయేటటువంటి వ్యక్తులు, డబ్బులు ఇస్తే ఏదైనా వేసేసేటటువంటి వాళ్ళకి మొన్న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసాం. ఓ పనికిమాలినోడు తీసుకున్న ఇంటర్వ్యూలో రేవ్ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట జనసేన పార్టీ వాళ్ళే ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఈయన చెప్పాడట. జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, డీజీ గారిని కోరుతా ఉన్నా, దీని మీద సరైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా రేవు పార్టీలు, డ్రగ్స్ అనేటువంటి పదాలు కనీసం విని కూడా ఉండుండం. ఇది ఖచ్చితంగా ఈ సోకాల్డ్ ఈ బోగస్ మనిషే, ఈ గాలి మనిషే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దీని మీద సరైనటువంటి ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అనకాపల్లిలో గాంజా దొరికితే మీ మూలాలు ఉంటాయి, మీరే అందరి మీద ఒత్తిడి చేస్తారు, మీ నాయకులు పేర్లు తీసేయమని చెప్పి పోలీసుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. పోతే బ్లడ్ బ్యాంక్ గురించి మాట్లాడతాడు. జక్కంపూడలతో మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూసుంటాం. నా బొచ్చుగాడు నువ్వేంది నన్ను పీకేది? బుర్రలో పెట్టుకుని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? అధికార మదం బాగా బుర్రకెక్కించుకున్నామేమో, ఎక్కువ రోజులు ఉండవు. కాస్త దిగు, కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది. నేను అప్పుడు బాగా బిజీగా ఉండి తెల్లారు లెగిస్తే రోజు ప్రజలు అని చెప్పి తిరిగి నీ మీద నా ధ్యాస పెట్టలే. బాగా ఇప్పుడు నాకు టైం దొరికింది, ఖాళీగా ఉన్నా. నేను బుర్ర పెట్టాను అనుకో, నీ చెన్నై యాశాలు, నీ బ్రాహ్మణ ఆస్తులు ఎక్కడి నుంచి లాక్కొచ్చావో ఇవన్నీ నేను బుర్ర పెడితే మొత్తం శాంతం నీ పని అయిపోద్ది. ఎవరికో అవసరం లేకపోతే మీ నాయకుడికి పెడితే చాలు, నువ్వేమేం చేసావు అన్నీ రికార్డెడ్గా తీసి పెడితే అయిపోద్ది. ఏదైనా రెడీగా ఉండు నాయన. నేనేదో కాస్త బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి నీకు. మా నాయకులు కూడా అందరూ అలిసిపోయి ఉన్నారు, ఎంతకాలం సేవ చేసి మేము కూడా కాస్త ఏదో కొంతకాలం కొద్ది రెస్ట్ తీసుకుందామని ఆగాం. కొద్ది కాలం వెయిట్ చేయి, ఇంకొక 6 నెలలు సంవత్సరం నీకు టైం ఇస్తున్నాను. 1 year అని చెప్పి ఎలక్షన్ అవ్వగానే ఒక 8 నెలలు గడిచింది, ఇంకో 4-5 నెలలు టైం ఇస్తున్నాను. నువ్వు చక్కగా హాయిగా పడుకో, రెస్ట్ తీసుకో. 4-5 నెలలు దాటిన తర్వాత స్టార్ట్ అవుద్ది నీకు క్లాప్ సినిమా. నువ్వు నిద్ర ఉండదు నీకు. స్లీపింగ్ పిల్స్ రెడీగా పెట్టుకో. నువ్వు నా ఆరోగ్యం గురించి నువ్వేం చెప్పవసరలే, చక్కగా బ్రహ్మాండంగా ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వే పాపం గెలిచిన తర్వాత అదేంటో బాగా బలిసిన బర్రెలాగా తయారయ్యావు. నీ ఆరోగ్యం చూసుకోలేకపోతే నీకు కొలెస్ట్రాల్, బీపీఓ ఇంకోటి వస్తావు గమ్మున తొందరగా. నా గురించి నువ్వేం పెద్ద ఎక్కువ ఆలోచించక, నాకు అంతా బాగానే ఉంది. నా గురించి నువ్వు ఎక్కువ పెద్దగా ఆలోచన చేయి, నీ గురించి నువ్వు ఆలోచించుకో. పులులు సింహాలు పోయి అడవిలో ఉండాలంటున్నావు కదా, ఎక్కడ ఉండాలో మేము నిర్ణయించుకుంటాం. కానీ నీ నోటితో మేము పులిమి సింహాన్ని ఒప్పుకున్నావు కదా. సింహమే ఎప్పుడైనా, రాజు రాజే. గెలిచినా ఓడినా జక్కంపూడే. ఇక్కడ నీలాంటి బోగస్ కాదు, నాయి బోగస్ మాటలు కాదు. కాస్త బుర్ర పెట్టుకుని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఖచ్చితంగా నీకు ఎలాగో ఇంకో 4-5 నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాజా స్టార్ట్ అవుద్ది. నువ్వు ఒక్క రాత్రి కూడా నేను పడుకొని చూస్తూ ఉండు, పెద్ద ఎక్కువ అవసరంలే. ఒక్క 4-5 నెలలు నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో. ఒక 4-5 నెలలు పోయిన తర్వాత ఒక సింగిల్ నైట్ కూడా నీకు నిద్ర ఉండకుండా చేస్తా. ఏంటి గోలేంటి, గొడవ ఏంటి, నేను చేసే దోపిడీని అవినీతి ఈ స్థాయిలో చూపిస్తున్నానంటే ప్రజలకి అని చెప్పి లబోదిబోమని నువ్వు 4 గోళ్ల మధ్యలో ఏడ్చే రోజులు వస్తాయి. నిద్ర ఉండదు. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను రా స్వామి, అనవసరంగా ఏళ్ళతో పెట్టుకున్నాను రా బాబు అని చెప్పి దండం పెడతాను. తొందరలోనే ఉన్నాయి, ఎక్కువ రోజులు లేవు, రెడీగా ఉండు దానికి. ఈలోపు నీ పన్ను కానిచ్చుకో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.